బ్రహ్మోత్సవ సేవలో మీరు పాల్గొంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తోంది. కైలాసానికి వచ్చినట్టుంది. మీతో మాట్లాడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. భక్తి టీవీ ఇంత సౌకర్యాల మధ్యలో భక్తులందరినీ కూడా ఉంచడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా సంతోషంగా ఉంది. కానీ చాలా అదృష్టం అనుకోవాలండి. ఇలా అందరూ కలిసి రావడం అనేది ఎక్కడ మనం పుట్టింట్లో కూడా కలవం, బ్లడ్ రిలేషన్ కూడా కలవం. అందరు అక్క చెల్లెల్లాగా చక్కగా ఒకరికొకరం దగ్గర కూర్చొని మంచిగా కలవడం అనేది చాలా అదృష్టం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవలో పాల్గొంటున్నారు ఇక్కడ? నేను ఒక సేవ అంటే ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ ఒక బిఫోర్ 2 years బ్యాక్ వచ్చానండి ఇక్కడికి. మామూలుగా వచ్చి చూడడానికి వచ్చాము, మా ఫ్రెండ్స్తో వచ్చాము. అది 2012లో మానిటర్ నరేంద్ర చౌదరి గారు. అప్పటి నుంచి మేము వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే మాకు కాశీలో కానీ, రామేశ్వరంలో కానీ, కాఠ్మండులో కానీ, పశుపతినాథ్ కానీ అవన్నీ మంచిగా దర్శనాలు జరిగాయి. అవన్నీ చాలా మంచిగా దర్శనం. కానీ ఈవెన్ కేదార్లో కూడా చాలా మంచిగా దర్శనం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము రావటం 13వ సంవత్సరం. కార్తీక మాసం వచ్చిందంటే మనకి నరేంద్ర చౌదరి గారి భక్తి దీపోత్సవం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాం. వెళ్ళకపోతే మనసంతా ఇక్కడే ఉంటుంది, ఏదో లోటు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ మన కాశీలో దేవ దీపావళి అని చేస్తారు, దానికన్నా వైభవంగా ఉంది. ఎన్టీవీ వారు అలాగే హిందీ ఛానల్ ఓపెన్ చేశారు, చాలా సంతోషం. మన ఇండియా మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్ మన నరేంద్ర చౌదరి గారు చెప్పితే మిగతా ఎవరికి తెలియదు. నరేంద్ర చౌదరి గారికి, వారి యాజమాన్యానికి చాలా ఆర్థిక ప్రముఖులంతా కూడా విచ్చేస్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుపుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి మనము కళ్యాణోత్సవం జరుపుతూ ఉంటాము. మరి ప్రతిదీ కూడా దగ్గరుండి ఇక్కడే అన్ని ఉత్సవాల్ని దర్శిస్తూ కార్తీక దీపంలో పాల్గొనడం. దేశంలో ఉన్న అన్ని దేవుళ్ళను తీసుకొస్తున్నారు ఆయన. మనము ఈ కోటి దీపోత్సవానికి వస్తే ఇండియాలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఏంటండి, ధర్మపురి అయిన ఏంటండి, వేములవాడ ఏమేంటండి, కొండగట్ట హనుమంతుడు ఏంటండి, ఈ ప్రోగ్రాంలు అన్ని మాకు కంటవచ్చు. ఏ రోజు ఏ ప్రార్థన జరుగుతుందో ఇదంతా నరేంద్ర చౌదరి గారి ఆ మహానుభావుడు కృషి. చాలా సంతోషం.